ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనము. నీవు శుద్ధుడవు కమ్ము. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఒక కుష్ఠరోగి ప్రభు యొద్దకు వచ్చి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వారితో చెప్పాను. వెంటనే వాడు శుద్ధుడాయను. కనుక ప్రియులారా, మనము ఎట్టి అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన మన యందు కనికరపడును. ఆయన మనలను బాగు చేయడానికి ఎల్లప్పుడూ ఇష్టముగానే ఉంటాడు. ఆయన ఎవరిని కూడా త్రోసివేయడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. అవును, మనము కనికరింపబడులాగున సమయోచిత సహాయం కొరకు ఆయన కృపాసనము యొద్దకు చేరాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.